బండి పండిస్తాను వచ్చిన పని ముఖ్యం కనిపెట్టారు Yes, sir.
कितने लोग आ रहे हैं रोज? What's your good name? What's your good name? Dr. Hina. Hina. Anna, कितने बार से काम कर रहा है? अच्छे पर क्या करो? ఎంతమంది వస్తారు आखिरी लोग है कल आधार कार्ड लेवो ఇంట్లో ఉంది మళ్ళీ తెచ్చిస్తాను बीपी शुगर नहीं है काम कर रहा मन వచ్చి బాలేదంటే కదా ఫిట్నెస్ బ్యాటరీ పోతుందా हाँ सर चार्जर క్వాలిటీ ఉందా మీకు మిషన్ కొత్తగా వచ్చింది అసలు క్వాలిటీ లేదు తొందరగా ఖరాబ్ చూడ మనకి ఏమి ఇస్తాం సింపుల్ లేదా చెల్లకి పోతాం బయట చిన్న చిట్టి రాస్తారా ఏం రాసినావా ఏం రాసినావా ప్రాబ్లం फीवर नहीं है आप बीपी चेक नहीं कर रहे कुछ नहीं कर रहे आप सिर्फ 2 टैबलेट लेके रघुरी पर्सनली चेक कर रहे हो बीपी से just now actually it has to be plugged in now sir so that's why प्लग इन क्यों बीपी का प्लग इन क्यों तो बैटरी रहता है बैटरी से यहाँ रख के डॉक्टर चेक करना है any battery we are taking so that is becoming dead very मशीन अच्छा नहीं है मशीन अच्छा है तो बैटरी काम करता है plug in this is coming soon डॉक्टर के टेबल पे भी मशीन देना पड़ता है टैबलेट्स कितने हैं कौन से टैबलेट्स है आपके पास ప్లీజ్ మన పేషెంట్స్ ఇబ్బంది కానీ నాకు బయట సిరప్ ఉందమ్మా ఐరన్ ఫోలిక్ యాసిడ్ సిరప్ అది బంద్ అయిపోయింది సప్లై ఐరన్ ఫోలిక్ యాసిడ్ సిరప్ రావట్లేదు పారాసిటమాల్ సిరప్ కూర్చో అట్లే ఇంకోటి చెప్పమ్మా బయట కూర్చోమ్మా ఈ మోషన్ ఫ్రీ కోసం ఒకటి ఇస్తారు
డాక్టర్స్ గారు డిస్కోడిల్ ఒక సిరప్ మన మోషన్ ఫ్రీ కోసం డిస్కోడిల్ రావట్లేదు. టాబ్లెట్ వచ్చింది డిస్కోడిల్ ఈ లైపోసైక్లోజిన్ కాఫ్ అండ్ కోల్డ్ ఇస్తారు కదా. అవునండి సార్. సిపిఎం ఉంది సార్. ఉంది సార్. అమాక్సిన్ సిరప్ ఉంది సార్. ఫంగల్ ఇన్స్పెక్షన్ టాబ్లెట్ ఉంది సార్. ఇంకేమేమి వస్తాయేమో ఈ మన అమాక్సిలిన్ చిన్నపిల్లలకి ఇస్తాం 370 అమాక్సిలిన్ ఉంది సార్. 375 ఉంది. సిరప్ ఉంది సార్. సిఫిక్సిన్ సిరప్ ఉంది సార్. యాంటీబయాటిక్స్ రికాంప్లెక్స్ మళ్ళీ విటమిన్ సిరప్ ఉంది సార్. టాబ్లెట్స్ ఉంది సార్. సో ఎన్ని రకాల టాబ్లెట్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు లేవు మీ దగ్గర? 70 ఉన్నాయి సార్. 110 70 ఉన్నాయి. 40 రకాలు లేవు. 40 రకాల టాబ్లెట్స్ 70 రకాలు ఉన్నాయి సార్. మీ చిన్న ప్యాకెట్ ఉన్నాయి కదా స్టాఫ్ నర్స్ అది మార్చ్ రాలేదు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇప్పుడు ఎన్నెలలో జీతం పెట్టి పెట్టారు. 4 నెలలుగా జీతం పెట్టి ఏం పేరు అన్నారు దేవం. మరి ఎట్లా 4 నెలలు రాకపోతే ఎంత మంత్ ఉంటుంది? హస్బెండ్ జీతం ఏమంటున్నారు? 4 నెలల నుంచి రాలేదంటే ఆఫీస్ 1వ తారీఖే జీతం వస్తుంది అందరికి పక్క అంటున్నారు. మరి మీకేమో 4 నెలలు రాలేదా? నీకమ్మా 6 నెలలు రాలేదా? నీకు 4 నెలలు, నీకు 6 నెలలు. మీ పేరేంటి? అక్షర. అసిస్టెంట్ ఉందమ్మా, స్టాఫ్ నర్స్. డాక్టర్ మీదమ్మా 3 months. ఏ నెల రాలేదు? ఆగస్ట్, సెప్టెంబర్ నీకు రాలేదు. ఆ అమ్మకు 4 నెలలు రాలేదు, నీకు 3 నెలలు రాలేదు, ఈ అమ్మకు 6 నెలలు రాలేదు. జీతమే రాకపోతే పనిచేస్తాను తల్లి. నీకు టెస్ట్ రాస్తాయి కదా, జీ డయాగ్నోస్టిక్ చేస్తాం. అందులో జనరల్గా మనకు థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తాం కదా. ఏజెంట్స్ ఉన్నాయి కదా, థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తున్నారా? థైరాయిడ్ ప్రొఫైల్ రాస్తారు. ఎంతమంది రాస్తారు థైరాయిడ్ ప్రొఫైల్? యావరేజ్ నేను ఎవరికైనా రాశారా? ఎందుకంటే సెలవు ఏం కావాలి మనకు టెస్ట్ దాదాపు 134 టెస్ట్ అప్పుడు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో పెట్టాను కదా. ఆ 134 ఏజెంట్స్ ఉన్నాయి, జరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ టెస్ట్ హౌ మెనీ యు ఆర్ రైటింగ్? సార్ జరుగుతున్నాయి సార్. విటమిన్ D3, విటమిన్ D2 లాస్ట్ మంత్ నుంచి అమలు చేస్తారు. విటమిన్ D3 B12 B3 కూడా లేదా ఏజెంట్స్? కాల్షియం వేస్తున్నారు సార్. థైరాయిడ్ సో 2 లేవు. విటమిన్ D3 అండ్ B12 ఈ రెండింటికి రియేజెంట్స్ లేవని టెస్ట్ లాగిపోయింది. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి? మీ జీతాలు రావట్లేదు, 40 రకాల మందులు అందుబాటులో లేదు, 2-3 రకాల టెస్టులు అందుబాటులో
బీపీ మిషన్ ఎందుకు పనిచేస్తుందమ్మా? అందరూ సప్లై చేసిందా బీపీ మిషన్? డబ్బులు లేవు, చేసుకోవాల్సి వస్తుంది. దానికి రీఛార్జ్ మిషన్ క్వాలిటీ అదే మిషన్ ఇంకా వేరే మిషన్ ఏమైనా వచ్చిందా మళ్ళీ బీపీ ఇది కాక? సో ఇప్పుడు ఇది బ్యాటరీ పోతుంది, పోతుంది. పోతే ఏం చేస్తుంది మరి? ఈ అమ్మ బీపీ చూడు ఈ మెడిసిన్ లిస్ట్ ఉందమ్మ మీరు కదా, ఎన్ని రకాల మెడిసిన్ ఉంది, ఏ మెడిసిన్ లేదు నాకు లిస్ట్ ఉన్నారు కదమ్మా. ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు లేవు? Actually 110 types there are 110 types of medicines are already there. कितना है कितना नहीं है कैसा मालूम? कितने types of medicine available है कितना नहीं है मालूम? 70 है 40 नहीं है।
దవాఖానాలు పేద ప్రజలకు బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్థి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, బస్తీ ప్రజలకు తమ వాకిట్లో తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ను మన హైదరాబాద్లో కేసీఆర్ గారు ప్రభుత్వం తేవడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 450 బస్తీ దవాఖానాలు పెట్టి అందులో 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్ నగరంలోనే పెట్టడం జరిగింది. ఆనాడు బస్తీ దవాఖానాల్లో 110 రకాల మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీ, 134 రకాల పరీక్షలు, వివిధ రకాల ల్యాబ్ టెస్టులన్నీ కూడా ఉచితంగా చేసి పేషెంట్స్ యొక్క మొబైల్స్కు పంపించేది. కానీ ఇలా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది. ప్రజలకు సుస్థి చేయాల్సినటువంటి దవాఖానాలకే ఇలా సుస్థి పట్టింది. ఎందుకు అంటే ఇప్పుడే నేను షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ దవాఖానా సందర్శించాను. అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు 3 నెలల నుంచి జీతం రాలేదు అన్నారు. అక్కడున్నే స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు 5 నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నారు. అక్కడ పనిచేసేటువంటి 4th క్లాస్ ఎంప్లాయీ ఆ అమ్మాయిని పలకరిస్తే ఆ అమ్మాయి నాకు 6 నెలలు అయింది సార్ జీతం రాక అంటుంది. మరి అక్కడ పనిచేసే సిబ్బందికి 5 నెలలు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు? వాళ్ళ కడుపులోనే నొప్పి ఉన్నది జీతం రాక. మరి పేదల కడుపుల నొప్పిని ఎట్లా వాళ్ళు న్యాయం చేయగలుగుతారు? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో ఒకటి, చేసేది ఒకటి. చెప్పడం ఏం చెప్తున్నారు? 1వ తారీఖుకే అందరికీ జీతం ఇస్తున్నాం అన్నారు. మరి వీళ్ళకి 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఆ డాక్టర్ గారికి, ఆ స్టాఫ్ నర్స్కు, అక్కడ పనిచేసే కంపౌండర్కు జీతం వచ్చే పరిస్థితి లేదు. జీతం సంగతి అట్లుంటే మందులన్నీ ఉన్నాయా? నేను డాక్టర్ గారిని, స్టాఫ్ నర్స్ని అడిగాను. ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఉన్నప్పుడు 110 రకాల మందులు బస్తీ దవాఖానలో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని రకాల మందులు ఉన్నాయమ్మా అని అడిగాను. అంటే 60-70 రకాల మందులు ఉన్నాయి సార్, ఒక 40-50 రకాల మందులు లేవు, సప్లై లేదు సార్ అన్నారు. అంటే 40-50 రకాల మందులు ఇవాళ బస్తీ దవాఖానలో పేదలకు అందుబాటులో ఉండడం లేదు. చిన్న చిన్న సిరప్స్ కానీ బేసిక్ గోళీలు కూడా ఇవాళ బస్తీ దవాఖానలో అందుబాటులో ఉండడం లేదు. అంటే 40-50 పేషెంట్స్ను పలకరిస్తే ఏమంటున్నారంటే, సార్ కొన్ని గోళీలు ఇస్తున్నారు, కొన్ని బయటకు చిట్టి రాస్తున్నారు, కొనుక్కోమంటున్నారు, లేకపోతే కొండాపూర్ ఆసుపత్రికి పొమ్మంటున్నారు, కానీ మాకు అన్ని రకాల వైద్యం ఇక్కడ అందుబాటులో దొరకడం లేదు అంటున్నారు. అదేవిధంగా టెస్టులు చూస్తే B12 టెస్ట్ కానీ విటమిన్ D3 టెస్టులకు రీఏజెంట్స్ లేవట. అంటే మిషనరీ అంతా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది. ఆ టెస్ట్ చేయడానికి కావాల్సిన రీఏజెంట్ సప్లై లేకపోవడం వల్ల ఇవాళ టెస్టులు కూడా టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో జరగడం లేదు అన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఇలా కనీసం బస్తీ దవాఖానలో మందులు సరఫరా చేసే తెలివి లేకపోయాయి, టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో రీఏజెంట్ సరఫరా చేసే తెలివి లేకపోయాయి, డాక్టర్లకు కనీసం జీతాలు వస్తున్నాయా లేవా రివ్యూ చేసే టైం లేదా రేవంత్ రెడ్డి గారు నీకు? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎట్లా తయారైపోయిందంటే మొన్ననే చూసాం, కొడంగల్లో 108 సకాలంలో రాకపోవడం వల్ల ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పేషెంట్ చనిపోయిండు. సకాలంలో 108 అందకపోవడం వల్ల, వైద్యం అందకపోవడం వల్ల ఇవాళ మనుషులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఇవాళ
ఆయన వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆయన గురించి ఆలోచించుకుంటుండే తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేడు. ఆనాడు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ పథకం పెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 72% డెలివరీలు జరిగేది. కానీ ఇవాళ ఈయన వచ్చినాక కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి 52% పడిపోయింది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక, డాక్టర్లు లేక కేసీఆర్ కిట్ పథకం బంద్ అయి 20% మంది ఇవాళ తగ్గిపోయి ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి. ఆయన ఎంతసేపు ఆయన కిట్టి నిండిందా లేదా చూసుకుంటుండే తప్ప పేద ప్రజలకు కిట్లు అందుతున్నాయా లేదా అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు. అరే కేసీఆర్ కిట్ పథకం వల్ల మనం అది కేసీఆర్ మీద కోపం కొద్దీ ఆ పథకం తీసేస్తే పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయింది, పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి అప్పుల పాలవుతుందనే సోయి రేవంత్ రెడ్డికి లేదు. ఎంతసేపు మద్యం దుకాణాలు ఎట్లా పెంచుదామా, సారా ఎట్లా అమ్ముదామా, పైసలు ఎట్లా సంపాదించుదామా అనే ఆలోచిస్తుండు. ఈ మధ్య కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే 2 లక్షలు కాదు 3 లక్షలు పెట్టిండు. అప్లికేషన్ 3 లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు. అరే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి, అప్లికేషన్లు ఫుల్ రాలేదట. ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి, ఇంకా కొన్ని దుకాణాలు పెట్టాలి, ఇంకా పైసలు సంపాదించాలి, జనం తాగాలి, ఊగాలి, రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి. ఇంతేనా నీకు? ప్రజల మీద సోయి లేదు. మరి కేసీఆర్ కిట్ ఎందుకు అంతలేదు? బస్తీ దవాఖాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు? బస్తీ దవాఖాన్ల మందులు ఎందుకు లేవు? బస్తీ దవాఖాన్ల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా? మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రి, 3 లక్షలు ఫీజు పెట్టుర్రి, రేటు పెంచుండ్రి, పైసలు సంపాదించుండ్రి, దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు. ఆనాడు 15వ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్, బాగుంది, దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు. కానీ ఈనాడు ఏమైపోయింది? బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది. పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు, గోళీలు లేవు, పరీక్షలు లేవు. ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాగ్స్ సార్, పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జిహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు. చివరికి ఈ బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు, బయట కొండేసి దవాఖానలో కరెంట్ నడుస్తుంది. పోయి ఆడ పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయట. బీపీ చెక్ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి. బ్యాటరీ అయిపోతే మాకు ఇక బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్, అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం, లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకు పెడుతున్నాము అన్నారు. బీపీ మీటర్ లో కనీసం గోళీలు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ 1400 కోట్లు దాటిపోయింది. ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చూడడం ఆగిపోయింది. రేవంత్ రెడ్డి గారు నువ్వేదో 10 లక్షలకు పెంచిన డాంబికాలు కొట్టుడు కాదు, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి. మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటావు, గ్రీన్ ఛానల్ మాటలకే అయింది తప్ప పేదవాళ్లకు వైద్యం అందించడానికి నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 7,000 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది. 3,000 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద చెల్లింపులు చేశాం. 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదలకు వైద్యం అందించింది కేసీఆర్ ప్రభుత్వం. నువ్వు వచ్చినాక ఇవాళ ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా స్ట్రైక్ చేయవట్రి, ఆసుపత్రులకు తాళాలు వేయవట్రి, మేము పేషెంట్లను చూడం, రేవంత్ రెడ్డి మాకు 2 ఏళ్లకెళ్ళి పైసలు ఇస్తలేడు అని చెప్పి ఇవాళ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నీ కూడా మూలకు పడే పరిస్థితి వచ్చింది, మూతపడే పరిస్థితి వచ్చింది. పేదలకు వైద్యం ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇక ఈహెచ్ఎస్ ఉత్తదే, జేహెచ్ఎస్ ఉత్తదే. మా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కానీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో పోతే ఆ వెల్నెస్ సెంటర్లన్నీ తాళాలు పడ్డాయి. వెల్నెస్ సెంటర్లలో మందులు లేవు. జర్నలిస్టుల పిల్లలకు కానీ, జర్నలిస్టుల తల్లిదండ్రులకు కానీ, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా ఇవాళ వైద్యం అందుబాటులో లేదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద 23 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ₹1 కూడా ఇవాళ వరకు ఉద్యోగస్తులకు విడుదలైనటువంటి పరిస్థితి లేదు. ఈహెచ్ఎస్ అటకెక్కింది, జేహెచ్ఎస్ అటకెక్కింది. ఆరోగ్యశ్రీ అయితే సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడ్డది. బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టింది. కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ హాస్పిటళ్లు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఇదే ఎర్రగడ్డలో ఒకటి, ఎల్బీ నగర్లో ఒకటి, అదేవిధంగా నిమ్స్ ఒకటి, అటుపోతే సనత్ నగర్ ఒకటి, అటుపోతే మల్కాజ్గిరిలో ఒకటి. కేసీఆర్ గారు నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టి పేదలకు వైద్యం అందుబాటులోకి తేవడానికి ఆయన ప్రారంభిస్తే 2 సంవత్సరాల నుంచి దాన్ని మూలకు పెట్టిండు. అంటే నీకు ఏ పని కూడా ఇష్టం లేదు. ఏమన్నా ఉంటే నీ కిట్ ఎట్లు నిండాలి, నీ వసూళ్ళు ఎట్లా అనేది ఆలోచన చేస్తున్నావు తప్ప ఇంకా సూపర్ స్పెషాలిటీ టిమ్స్ హాస్పిటల్ ఎప్పుడు పూర్తి చేద్దాం,
బస్తీ దవాఖానాలు ఇంకా మంచిగా ఎట్లా చేద్దాము అనే సోయి నీకున్నదా? ఇవాళ ఏ విషయంలో ఒక్కటన్నా చక్కగుందా ఈ రాష్ట్రంలో? ఇవాళ ఇప్పటికైనా మేము కోరేది ఒక్కటే, పాపం బస్తీ దవాఖానాల్లో పనిచేసే డాక్టర్లు వైద్య సిబ్బంది జీతాలు లేక 6 నెలలకెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే వాళ్ళ జీతాలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నంబర్ 2, 110 రకాల మందులకు గాను 60-70 రకాల మందులు కూడా లేవు. మొత్తం 110 రకాల మందులు బస్తీ దవాఖానాలకు సప్లై చేయాలి, మందులు పేదలకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, 134 రకాల పరీక్షలు బస్తీ దవాఖానాల్లో ఉచితంగా చేయాలి. ఇవాళ రీఏజెంట్స్ లేక D3, B12 టెస్టులు తదితర టెస్టులు జరగడం లేదు కనుక మొత్తం 134 రకాల పరీక్షలు ఉచితంగా బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు అందే విధంగా ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించాలని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నువ్వు జీతాలు ఇస్తలేవని చాలా మంది రాజీనామా చేసి ఉద్యోగం విడిచిపెట్టిపోయింది. బస్తీ దవాఖానాల్లో చాలా చోట్ల డాక్టర్లు లేరు, సిబ్బంది లేరు. నువ్వు జీతాలు ఇవ్వక చాలా మంది ఉద్యోగాలు వదిలిపెట్టినారు. తక్షణమే అన్ని ఖాళీలు కూడా నిలపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. రేవంత్ రెడ్డి ఇవాళ రేపు ఏమంటాడు, జూబ్లీ హిల్స్లో గెలిస్తే నేను బస్తీ దవాఖానాలను అటకెక్కించిన, మందులు లేవు, పరీక్షలు లేవు, సిబ్బంది లేరు, జీతాలు లేవు, అయినా జూబ్లీ హిల్స్లో నాకే ఓటేసింది అంటాడు. ఇవాళ జూబ్లీ హిల్స్లో మీరు కర్రు కాల్చి వాత పెట్టండి, అప్పుడైతే బస్తీ దవాఖానాలు మెరుగుపడతాయి, బస్తీ దవాఖానాలకు మందులు వస్తాయి, పరీక్షలు జరుగుతాయి, ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి. అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ హైదరాబాద్ ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ లో ఉండే మీ బంధువులకు, మీ దోస్తులకు, మీ సహచరులకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా స్పష్టంగా అర్థమైతా ఉంది, ఏ విషయంలో చూసినా కూడా మళ్ళా నల్ల బిల్లులు మోపైనాయి, మళ్ళా కరెంటు బిల్లులు పెద్ద పెద్దవి వస్తున్నాయి. ఇవాళ నల్ల బిల్లులు కూడా విపరీతంగా పెంచుతున్నాడు. ఆనాడు 20,000 లీటర్ల వరకు ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఇవాళ ఇంటింటికి మళ్ళీ పొడుగు నల్ల బిల్లులు పంపుతున్నారు, మళ్ళా కరెంటు బిల్లులు పంపుతున్నారు, మళ్ళా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల సేవలు తగ్గిపోయినాయి, బిల్లులు మాత్రం పెరుగుతా ఉన్నాయి. ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం. రేవంత్ రెడ్డిని కూడా మేము కోరేది ఒక్కటే, కిట్టి నిండడం గురించి కాదు, కిట్ల గురించి ఆలోచించు, బస్తీ దవాఖానాల గురించి రివ్యూ చేయి, మందుల సరఫరా పునరుద్ధరించు. కేసీఆర్ కిట్టు పేరు మారుస్తా అన్నావు, పేరు మారిస్తే రాసుకొని ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటావు, నీ పేరు పెట్టుకుంటావు, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటావు, పెట్టుకో, కానీ గరీబోళ్ళకు మాత్రం కిట్లు సప్లై వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.